రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా మేకింగ్ ఒరవడినే మొత్తం మార్చేశాడనమాట. ఓకే. ఫోటోగ్రఫీ అయితేనేంటి, స్టడీ క్యామ్ ఇంట్రడ్యూస్ చేశాడు అక్కడ. సౌండ్ వాస్ డిస్టింక్ట్‌లీ డిఫరెంట్ దెన్ ఎడిటింగ్. సో, ఇలాంటివన్నీ కూడా అసలు తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమాలోనే సినిమా మేకింగ్‌ని టోటల్‌గా మార్చేశాడనమాట. ఇదే పిక్చర్‌ని జస్ట్ వితిన్ 1 ఇయర్ హిందీలోనే కొంతమంది డిఫరెంట్ యాక్టర్స్ తోటి మళ్ళీ రీషూట్ చేసి మెయిన్ పార్ట్ అలానే ఉంచేసి మళ్ళీ హిందీలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యి మొత్తం ఇండియన్ ఆడియన్స్ అంతా, ఇండియన్ చిత్ర పరిశ్రమ అంతా ఎవరి ఆర్జీవి అని లేచి నిల్చొని చూసేట్టుగా చేశాడనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో టెక్నికల్గా అంటే టోటలీ పెద్ద షిఫ్ట్, చిన్న చిన్న మార్పు కాదు ఇది. అంటే సినిమా మేకింగ్ పరంగా బాగా మారిపోయింది. అందుకనే శివాకి ముందు శివాకి తర్వాత అంటారు. సో ఆర్జీవి గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ సినిమా అసలు ఏంటి అంటే ఎట్లా వచ్చారు ఆయన. ఫస్ట్ శివ స్టోరీయేనా సార్? కాదు, అంటే ఫస్ట్ ఆర్జీవి గురించి మాట్లాడదాం. ఎలా వచ్చారు సినిమాలో. ఆ ఇంజనీరింగ్ అయిపోయాక ఆయన ఒక ఇది చేశారు, ఇది అమీర్పేటలో ఒక వీడియో క్యాసెట్ లైబ్రరీ పెట్టుకున్నారన్నమాట. సో ఆ క్యాసెట్లు ఎంత రెంట్కి ఇచ్చేవాడేమో కానీ సినిమాలు వరుసగా రోజుకు 3-4 చూసేవాడు అనమాట. అన్ని వరల్డ్ సినిమాలు చూసేవాడు. అట్లా సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ వచ్చింది. ఆ మేకింగ్ మీద కూడా హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్, చాలా గ్రాస్ప్ ఉండింది. ఈయన ఇంట్రెస్ట్ చూసి వీళ్ళ నాన్న కృష్ణంరాజు గారు అని ఉంటారు, ఆయన అన్నపూర్ణ స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్. సో ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు స్టూడియోకి. ఈయనకు బాగా మావాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే అక్కడ ఆయన రావు గారి ఇల్లు అండ్ కలెక్టర్ గారి అబ్బాయి అని 2 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఆ డైరెక్టర్షిప్ మెలకువలవి నేర్చుకోవడంతో పాటు నాగార్జున కూడా దగ్గర అయ్యారు. ఆ ప్రహసనంలో రాత్రి అదే సెకండ్ పిక్చర్ ఆ స్టోరీ చెప్పారు ఆయనకి. సో ఆయన సున్నితంగా వద్దన్నారు, ఎందుకంటే రాత్రి సబ్జెక్ట్స్ మీకు తెలిసిందే కదా, అందులో హీరోకి పెద్ద రోల్ లేకపోతే ఏది ఉండేది కాదు. దెన్ ఈ స్టోరీతో వచ్చారు.